స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ గిరిజనులు అలాగే గిరిజన సంఘాల నేతలు పెద్ద ఎత్తున 48 గంటల బంద్లో పాల్గొన్నారు. అలాగే ఈ బంద్కు వాణిజ్య సముదాయాలు కానీ లేదంటే ప్రజలు కానీ స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం మనం పాడేరులో ఉన్నాము. ఈ బంద్ ఏ విధంగా జరుగుతుంది, అసలు అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలను ఎందుకు వీరంతా కూడా వ్యతిరేకిస్తున్నారు అనే విషయాలు మనతో మాట్లాడడానికి జేఏసీ నేతలు ఉన్నారు, అలాగే విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అసలు అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యల వల్ల గిరిజనులకు ఎలాంటి నష్టం వాటిల్తుంది? అయ్యన్న పాత్రుడు గారు గిరిజనులకు స్పష్టంగా మాట్లాడారంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏరియాలో ఉండే హైవే వేసారు కాబట్టి ఈ బాక్సైడ్ ఖనిజ సంపదలు పట్టుకోపోవడానికి తప్ప ఏమీ కాదు. అతను సొంతమైన స్పష్టంగా చెప్పాలి. ఏదంటే అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడేది అతను సొంతంగా చేశాడా లేకపోతే ప్రభుత్వమే కావాలని చెప్పిందో చెప్పాలి. అలాగే ఏజెన్సీలో గిరిజనులు అంతే ప్రభుత్వం ఎప్పుడు కూడా కరెక్ట్గా ఏమీ చేయలేదు. ఈవేళ పోలవరం ప్రాజెక్టులో ఏలేరు పోలవరం ప్రాజెక్టులో ఏలూరు జిల్లా 3 మండలాలకి ప్లేను వాళ్ళకి ప్యాకేజీ మొత్తం ఇచ్చారు. చింతూరు డివిజన్ 4 మండలాలు 90% గిరిజనులే, కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎందుకంటే గిరిజనులకు ఏ ప్రభుత్వం అయినా స్పష్టమైన స్పందన లేదు. ఎప్పుడు కూడా ప్లేను పీపుల్కే తప్ప కానీ గిరిజనులకు ఇవాళ ఒక్క రూపాయి ఇవ్వలేదు. అదే ఒక కాలనీ కట్టారు హౌసింగు, అక్కడ గిరిజనులకు ముంపుడు అవుతే ముంపుడు కన్నా ముందు ఆ హౌసింగ్ కట్టిన హౌసింగే ముందు ముంపుడు అయిపోతుంది. తుఫాను రాకముందు హౌసింగే ముంపుడు అయిపోతుంది. ఏంటంటే గిరిజనులు అమాయకులు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పష్టమైన విధానం చెప్పాలి. ట్రైబుల్ అంతా చాలా చిన్న చూపు చూస్తుంది. ఈవేళ ఏజెన్సీలోకి వచ్చి ఇది సవర్ణగాని చేస్తే గిరిజనులు వాళ్ళ పాలు కాపులుగా తప్ప దేనికి ఉపయోగించారు. గిరిజనులు ఈ చట్టంపై ఈ జోలికి ఎప్పుడు రాకూడదు. ఏ ప్రభుత్వం వచ్చినా మీ గిరిజనుల చట్టం 10 సంవత్సరాల దాకా మీకు ఈ గిరిజనులే మీ చట్టానికి జోలుకు రామని కింద స్థాయిలో చాప కింద నీరులో పని చేసుకోపోతున్నారు. ఏ డోలుమూత మానేయాలి కదా. ఇవాళ కూటమి ప్రభుత్వం డోలుమూత ఎక్కడ ప్రజలు గర్భిణీ స్త్రీలు అయితే డోలు మోసుకొని వచ్చి మధ్యలో ప్రసవిస్తూ చచ్చిపోతున్నారు. అప్పుడు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? ఏ విధమైన స్పందన లభిస్తుంది మీరు చేసిన బంద్కు? నా పేరు కె రాజశేఖర్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ AISF అల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అండి. ఈరోజు ప్రధానంగా 2 రోజులు ఈరోజు రేపటికి మేము భారీ ఎత్తున బంద్ నిర్వహిస్తున్నాము. గిరిజన ఉద్యోగస్తులు, గిరిజన విద్యార్థి సంఘాలు అందరూ కలిసి. దానికి ప్రధాన కారణం 1/70 చట్టం గురించి మన ఏపీ అసెంబ్లీ స్పీకర్ గారు గిరిజనులకు వ్యతిరేకంగా మాట్లాడిన తీరు, దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు గిరిజనులు ఎదగడానికి ఈరోజు ఎందుకు టీడీపీ సహకరించడం లేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికే జీవో నెంబర్ 3 రద్దయిపోయి ఎంతోమంది డిగ్రీ పీజీ చేసిన వాళ్ళంతా నిరుద్యోగులుగా మిగిలిపోయినారు. అంతేకాకుండా ఇంతకుముందు ITDA ద్వారా స్పెషల్ డిఎస్సి తీసేవాళ్ళు ఇప్పుడు ఆ స్పెషల్ డిఎస్సి తీయకపోవడం వల్ల నాన్ ట్రైబ్స్తో పోటీపడి చదవడానికి మేము గిరిజనులుగా అంత స్థాయికి ఇంకా రాలేదు. కాబట్టి మేము మళ్ళీ ప్రశ్నిస్తున్నాం, ఈ ITDA ద్వారా ఎందుకు స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్స్ విడుదల చేయట్లేదని. అలాగే ఈరోజు మా గిరిజనులకి గుండెకాయ లాంటి 1/70 చట్టం ఉండడం వల్లే ఈరోజు గిరిజనేతరులు ఎవరైనా కూడా మా భూములు కొనడానికి కూడా ఈరోజు ముందుకు రావట్లేదు. ఆ 1/70 చట్టం ఉండడం వల్ల మా గిరిజనులకి ఎంతో కొంత భూమి ఉంది. ఈరోజు అదే గనక ఆ చట్టం రద్దు చేస్తే ఈరోజు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నాయని చెప్పుకునే మా గిరిజనులు రద్దు అయిపోతే కూలి పనులు కూడా పని చేయడానికి పనికిరాని కొండ తయారు చేసే విధంగా ఈరోజు టీడీ ప్రభుత్వం చూస్తుంది. కానీ దీనికి మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలి. ఈ 1/70 చట్టం ఉద్దేశం
వాళ్ళు ఏమనుకుంటున్నారో స్పష్టమైన సమాధానం చెప్పాలి. 1/70 చట్టాన్ని పూర్తి స్థాయిలో పటిష్టంగా అమలు చేయాలని ఈరోజు గిరిజన ఉద్యోగుల సంఘాలుగా, గిరిజన విద్యార్థి సంఘాలుగా, గిరిజన ప్రజానికాలుగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి సార్, ముఖ్యంగా ఈ చట్టాన్ని సవరించడం వల్ల గిరిజనులకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది? మిత్రులారా, 1/70 చట్టం అంటే ఆదివాసులకు గుండెకాయ లాంటిది. ఈ చట్టం ఉండడం వల్లనే మా భూములు, అడవులు, సహజ సంపద అంతా కూడా ఆదివాసులు చాలా మేము అనుభవిస్తున్నాం. ఇలాంటి చట్టాన్ని సవరించాలని చెప్పి స్పీకర్ గారు చెప్పడాన్ని ఆయనకి ఎవరి అధికారం ఇచ్చారని చెప్పి మేము ఆదివాసీ సంఘాలుగా మేము ప్రశ్నిస్తున్నాం. 1/70 చట్టం ఉండగానే పాడేరు, అరకు, అలాగే చింతపల్లి ఈ ప్రాంతం అంతా కూడా ఉల్లంఘన జరుగుతుంది. బినామీతో రిసార్ట్స్ కడుతున్నారు. అందుకే ప్రభుత్వానికి చెప్తున్నాం, ఈ రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో 1/70 చట్టం అమలు మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మన గిరిజన మంత్రి ప్రకటించారు, అంటే ఆదివాసులు 2 రోజులు బంద్ ఇచ్చారు, ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి ఆ ఆగ్రహాన్ని చల్లార్చడం కోసం మేము అమలు చేస్తామనే ప్రకటన చేశారు. ఆమె ప్రకటన కాదు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అసెంబ్లీలో 170 మీద హామీ ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే అయ్యన్న పాత్రుడు ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేశారనుకుంటున్నారా, లేదంటే మామూలుగా టూరిజం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేశారనుకుంటున్నారా? అయ్యన్న పాత్రుడు గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గిరిజన ప్రాంతంలో ఆయనకు మైనింగ్కి, అలాగే వాడికి ఉన్నటువంటి సరుగుడు తోటల్ని కాపాడుకోవడానికి వాడు పక్కన ఉన్నటువంటి బినామీ పేర్లో చాలామంది బినామీ ఉన్నారు. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారు నర్సీపట్నం దగ్గరే ఉంటాడు. మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి హక్కుల కోసం అని చెప్పి, హరించడం కోసం అని చెప్పి స్వతహాగా వాడు ప్రభుత్వంలో మీడియేటర్గా ఉండి, ఎందుకంటే జీవో నెంబర్ 3ని ఇలాగే రద్దు చేశారు. 1/70 చట్టాన్ని కూడా రద్దు చేస్తే అరకులో కానీ, లంబసింగ్లో కానీ వారి యొక్క బినామీల పేర్లతో కొంతమందిని వేలాది ఎకరాలు తీసుకొని టూరిజం పేరు అభివృద్ధితో వాడు ముందు చొరబడడానికి ఈరోజు చేస్తూ ఉన్నాడు. కాబట్టి అయ్యన్న పాత్రుడు గారు కేవలం స్వతహాగా కాదు, ప్రభుత్వంలో, ఎందుకంటే భారత రాజ్యాంగంలో అధికారమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి స్పీకర్గా ఉండి ఈరోజు అలా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏదైనా కూడా అయ్యన్న పాత్రుడు గారు గిరిజన ప్రాంతానికి సమాపన చెప్పాలి. అలాగే ప్రభుత్వము ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జోక్యం చేసుకొని అయ్యన్న పాత్రుడు ద్వారా మాట్లాడించాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు స్పష్టంగా మాట్లాడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట చెప్తా ఉన్నాం, గిరిజన ప్రాంతంలో ఈరోజు టీడీపీ ప్రభుత్వానికి సుమారుగా 15 సంవత్సరాలు అవుతోంది. వారి పార్టీకి అధికార ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరు కూడా వాడికి ఓటు వేసే పరిస్థితి లేదు. ఎందుకు అంటే గిరిజన టీడీపీ ప్రభుత్వం వస్తే ఆ రోజు జీవో నెంబర్ 97 పెట్టి బాక్సైట్ ఖనిజ సంపదలు తీసుకెళ్ళమని ప్రయత్నం చేస్తే ఈరోజు ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జీవో రద్దు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా కూడా చింతకాలైన పదవి సదాగా చెప్పలేదు. ప్రభుత్వంలో ఒక మధ్యవర్తిగా ఉండి, ఉన్నతమైన పదవులు ఉన్న స్పీకర్గా ఉండి ఈరోజు మా ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదలను దోచుకోవడం కోసం అని చేశారని చెప్పేసి మేమైతే హెచ్చరిస్తూ ఉన్నాం. స్పీకర్ వ్యాఖ్యలను ఆయన వ్యక్తిగతంగా చూడడం లేదని, ప్రభుత్వంలో భాగస్వామిగానే ఆయన మాటల్లో తాము చూస్తున్నామని, అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యల మీద వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యల వెనక బాక్సైట్ను దోచుకునే ఉద్దేశం కూడా కనిపిస్తుందని, ఆ ఉద్దేశంతోనే అయ్యన్న పాత్రుడు ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ ఉన్న గిరిజనులంతా కూడా అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, ఆడేరు నుంచి.